ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక మనిషి కోరిక తొందరగా నెరవేరాలంటే ఏం చేయాలి? ఇది అందరికీ ఉన్నటువంటి పెద్ద సందేహం. దానికి ఆన్సరే ఈ వీడియోలో ఇవ్వబోతూ ఉన్నాను. ఒక మనిషి కోరికలు కోరుకుంటూ ఉంటాడు. ఈ జన్మలో కోరుకుంటాడు, గత జన్మలో కోరుకొని ఉంటాడు, దానికి ముందు జన్మలో కోరుకొని ఉంటాడు. కోరికలు అనేవి పుడుతూనే ఉంటాయి, నెరవేరుతూనే ఉంటాయి, మళ్ళీ కొత్త కోరికలు అనేవి ఉద్భవిస్తూనే ఉంటాయి. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియకి అనుగుణంగానే మనిషి కోరికలు నెరవేర్చుకోవడానికి తపిస్తూ ఉంటాడు. కొంతమందికేమో తొందరగా కోరిక నెరవేరిపోతుంది, మరికొంతమందికి కొన్ని సంవత్సరాల టైం పడుతుంది, దాని తర్వాత నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ తేడా ఏంటి అని అంటే, ఈ మనిషికి ఉన్నది 24 గంటలు, ఇక్కడ ఈ వ్యక్తికి కూడా ఒక రోజుకి 24 గంటలే ఉంటుంది. ఇక్కడ నెరవేరినటువంటి వ్యక్తి ప్రతి నిమిషము కూడా నాకు ఆ వస్తువు కావాలంటే కావాలన్న థాటే ఉంటుంది. ఆ థాట్లో నుంచి కొన్ని ఊహలు అనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఈ కారు నా చేతికి వచ్చిన తర్వాత అందరూ నా గురించి ఎంత బాగా ఆలోచిస్తారు కదా, నా గురించే మాట్లాడుకుంటారు కదా, అబ్బా ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఎంత సంపాదించాడ్రా అని మాట్లాడుకుంటారు కదా అని ఆ వస్తువు ఈ వ్యక్తికి వచ్చేసిన తరువాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ముందే ఊహలు విడుదల చేస్తూనే కూర్చుంటాడు. ప్రస్తుతానికి అందిందా అంటే లేదు, అందక ముందే అందిన తరువాత ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఊహలు విడుదల చేసుకుంటూ కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆ స్థితి ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని లాక్కొని వెళ్ళి అతను కోరుకుంటున్న వస్తువుని ఇచ్చేస్తుంది ఆ శరీరానికి. ఇక్కడ కోరిక నెరవేరనటువంటి వ్యక్తి యొక్క థాట్స్ ఎలా ఉంటాయి అంటే, ఆ కోరిక ఉంది, కార్ కావాలి, తర్వాత చూద్దాం ఈరోజు ఇంట్లో వంట ఏం చేసినారు. వంట తింటూ ఉన్నప్పుడు దాంట్లో ఉప్పు తక్కువైంది, కిందేసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధి ఉందా లేదా, వంట చేసే తరీకా ఇదా, ఇలా చేస్తారా వంట, ఒకసారి ఆ పక్కింట్లో చూడు, ఈ ఎదురింట్లో చూడు, ఎంత బాగా చేసి ఉంటారు అని ఈ ఎమోషన్స్ అన్నింటినీ లేపుతాడు. అరిషడ్ వర్గాల్లో అతి భయంకరమైనది కోపం. ఈ కోపం వలన విచక్షణ జ్ఞానం కోల్పోతారు. భగవద్గీతలో కూడా స్పష్టంగా ఉంది, క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాన్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కోపం వలన విచక్షణ జ్ఞానం వెళ్ళిపోతుంది, బుద్ధి నశిస్తుంది, ఏం చెయ్యాలనే జ్ఞానం ఉండదు అనేది స్పష్టంగా విపులంగా భగవద్గీతలో చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు. ఈ కోపం ఎక్కువ అయిపోయినప్పుడు, ఈ ఎమోషన్స్ ఆ బాడీ చుట్టూ ఉన్నప్పుడు, ఆ ఆరాలో నిండిపోయినప్పుడు కోరిక మీద దృష్టి ఎక్కడ వెళ్తుంది? ముందర ఒక లగ్జరీ కారు వెళ్ళినా, ఒక 10 కోట్ల రూపాయలు ఎత్తుకొచ్చి డబ్బు ముందర పెట్టినా ఈ థాట్స్ అనేవి వెంటనే షిఫ్ట్ అవ్వవు. ఈ కోపం తగ్గడానికి ఒక 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది. ఫేస్ అంతా పీక్కుపోయి ఉంటుంది, బాడీ అంతా కుంచుకుపోయి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మీరు బాగా గమనించండి, బాడీ అనేది అదిరిపోతూ ఉంటుంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది కంట్రోల్ అయ్యి మళ్ళీ ఆల్ఫా స్థాయికి వచ్చి మళ్ళీ కోరిక పట్ల ఒక డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే అది అంత ఈజీ కాదు. ఎమోషన్స్ మీ జీవితాన్ని డిసైడ్ చేస్తూ పోతాయి. ఆ ఎమోషన్స్ బాగున్నాయా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోవాలి. కోరిక తొందరగా నెరవేరాలి అంటే డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలి. ఒక డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయాలంటే నిరంతరం హ్యాపీగా ఉండాలి. ఏం కొంపలు మునిగిపోలేదు ఈడ. వాడెవడో మీ గురించి అనుకుంటే మీ చెయ్యి ఊడిపోదు, కాలు ఊడిపోదు, కనీసం వెంట్రుక కూడా రాలదు అనుకునేవాడు అనుకుంటూ కూర్చుంటాడు. ఇలా భావించుకొని మీ కోరిక ఏంటి దాని మీద దృష్టి పెట్టుకొని వెళ్ళాలి. ఒక ఐఏఎస్ అయ్యేవాళ్ళు, ఐపీఎస్ అయ్యేవాళ్ళు పక్కనోడు ఏదో నీ వల్ల కాదు అని అంటే, నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేనేమో, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేనేమో అని కనుక కూర్చుంటే ఎలా అవుతారు? అవ్వరు కదా. అరే నువ్వెవడరా, నేను అయిన తర్వాత నీ గురించి మాట్లాడతా, తర్వాత చూస్తూ ఖచ్చితంగా అమ్మా వదిలేదు లేదు రోయ్ అని గనక మీ పని మీరు చూసుకుంటూ పోతే, అనిన వాళ్ళ అననీయండి, వాళ్ళని మీరు మళ్ళీ వాళ్ళని పట్టించుకోకపోయినా మీ కోరిక నెరవేరిపోతుంది కదా. ఫ్రీక్వెన్సీని పెంచేది వాళ్ళే ఒక లెక్క ప్రకారం. కొంతమంది దీన్ని గట్టిగా తీసుకుంటారు, కొంతమంది దీన్ని అవమానంగా తీసుకొని అక్కడే స్టాప్ అయిపోతూ ఉంటారు. కొంతమంది దీన్ని గట్టిగా తీసుకొని నేను సాధిస్తా, చూపిస్తా అన్న విధంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది కూడా ఒక రకంగా విశ్వం పనితీరే. ఆ వ్యక్తి ఈరోజు వచ్చి మిమ్మల్ని ఒక మాట అంటున్నాడంటే మీరు ఎదగడానికి ఒక మనిషిని ఒక వీధంతా కలిసి అసలు మాట్లాడరు.
ఆ మాట్లాడలేదంటే ఈడేదో పనికిరానోడని కాదు, ఇంకా ఏదో స్థాయి ఉంది నీకు అని విశ్వం అక్కడి నుంచి ఖాళీ చేపించి మీకు ఒక ఉన్నతమైన స్థాయి ఇస్తుంది, ఖచ్చితంగా ఇస్తుంది. ఎలా పనిచేస్తుంది ఈ పనితీరు ఏంటి, విశ్వం పనితీరు ఏంటని కనుక తెలుసుకున్నారంటే అసలు విశ్వంలో ఇంత మెకానిజం ఉందా, ఇంత అద్భుతాలు ఉన్నాయా, మనం ఇలా అనుకుంటే ఇలా జరిగిపోతుందా అనేది మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలి అని అనుకున్నారు, ఈ కాలేనని ఇక్కడే స్టాప్ అయిపోయిన వాళ్ళు ఇది పెండింగ్ కోరిక అయిపోతుంది. పెండింగ్ కోరిక అయిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ బర్త్లో ఇలాంటి కోరికలతోనే జన్మిస్తారు. కాబట్టి హారోస్కోప్లో కూడా ఐఏఎస్ అయ్యే విధంగా ప్లానెట్స్ అనేవి ఏర్పడతాయి. ఆ ఏర్పడినప్పుడు జన్మ ఉంటుంది. ఒకవేళ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకోండి, నెక్స్ట్ బర్త్లో జన్మించేటప్పుడు ఆ గ్రహస్థితి వచ్చినప్పుడే ఆ మనిషి జన్మ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్గా కొంతమందిని చూసి ఇన్స్పైర్ అయిపోతారు. అరే ఈయనేంది ఐపీఎస్ ఆఫీసర్ అంట, ఎంత బాగా డ్యూటీ చేస్తున్నాడు చూడండి, ఎంత బాగా పేరుంది చూడండి ఈయనకి అని చెప్పి ఇన్స్పైర్ అయిపోయి ఆ చదువుతారు. అది ఐపీఎస్ ఆఫీసర్ని చేసి పడేస్తుంది. ఈ థాట్ ఎక్కడిది, గత జన్మలో తీరనటువంటి కోరిక. తీరలేనటువంటి కోరికలతో చనిపోయేది ఎందుకు, తీర్చుకొని చనిపోండి హ్యాపీగా. కాబట్టి ఫోకస్ పెట్టండి, డెల్టా ఫ్రీక్వెన్సీని మెయింటైన్ చేయండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉన్నారంటే నవ్వండి అబ్బా, ఫస్ట్ నవ్వుతూ ఉంటే మీకు ఇట్లా కాదు. కానీ నా ఛానల్లో కూడా కామెడీగా వీడియోస్ అనేవి వస్తాయి త్వరలో. కామెడీ అంటే మరీ కామెడీ కాదు, చెప్తున్న సబ్జెక్ట్నే కొంచెం ఆహ్లాదకరంగా చెప్తాం. కొంతమంది సీరియస్గా తీసుకొని ఇలాగే చేయాలి, ఇలా స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి స్ట్రిక్ట్ అయిపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ఆకర్షణ సిద్ధాంతం చెప్తూ ఉన్నారు కదా. చెప్తూ ఉండడాన్ని గమనించిన వాళ్ళు ఇలాగే బతకాలి అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ కొట్టేస్తున్నారు. కాబట్టి కొంచెం మీకు ఎలా సబ్జెక్ట్ అందించాలి, ఎలా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని చెప్పి ఒక బాధ్యతగా తీసుకున్నాను. కాబట్టి వీడియోస్ ముఖంగా చాలా సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది, ఆచరిస్తూ రండి, లైఫ్ చాలా హ్యాపీ ఉంటుంది. తదుపరి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.